ప్రసాద్. నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా 10 ఏళ్ల నుంచి చేస్తున్నాను. సో, నేను ప్రెజెంట్ బెంగుళూరులో చేస్తున్నాను. నా గురువుగారి పరిచయం అయ్యి ఇప్పటికి 9 ఏళ్లయింది. నాకు కార్తీక్ అన్న పరిచయం చేశారు. సో, ప్రెజెంట్ ఆ అన్న సింగపూర్‌లో ఉన్నారు. సో, ఆ అన్నకి మా గురువుగారులకి ఎప్పటికి నేను రుణపడ్డాను అని చాలా చిన్న మాట అవుతుంది. సో, నా ఈ ఎక్స్‌పీరియన్స్ 9 ఏళ్లలో చాలా అనుభవాలున్నాయి. సో, ఫస్ట్ అంటే నా స్టార్టింగ్ డే వచ్చేసి ఐ థింక్ ఆల్రెడీ చెప్పున్నాను. బట్ ఏంటంటే నేను ఇక్కడికొచ్చినప్పుడు నా క్లాస్ ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ క్లాస్ చేయమని చెప్పాడు కార్తీక్ అన్న. బట్ నేనొచ్చి సరే ఒకసారి గురుగారి దగ్గరికి వెళ్లి చూద్దాం అసలు ఎలా ఉందో. నాకు మొదటి నుంచి ఏంటంటే బీటెక్‌లో సరైన గైడెన్స్ లేదు. కానీ నేను చదువుకుంటున్నాను గానీ నాకు అక్కడ జాబు కాలేజీలో సెలెక్ట్ అయ్యాను గానీ నాకు సరైన గైడెన్స్ లేదు. సో, అప్పుడు కార్తీక్ అన్న నాకు ఒక మార్గాన్ని చూపించినట్టు అనిపించింది. ఇక్కడికొచ్చిన తర్వాత నేను ఊరికే ఊహించుకున్న మెడిటేషన్ వేరు. ఇక్కడికొచ్చిన తర్వాత నాకు రియల్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఒక ఎనర్జీ బాడీ ఉంటుంది ప్రతి ఒక్క ఎంటిటీకి. సో, ఆ ఎనర్జీ బాడీలోనే మనకు కావాల్సినటువంటి ఎనర్జీ సోర్సెస్ గానీ, ఏదన్నా ఇబ్బంది పెట్టే ఎనర్జీస్ గానీ అక్కడ ఉంటాయని నాకు తెలిసింది. సో, ఫస్ట్ స్టార్టింగ్ డే వచ్చేసి నాకు యాక్చువల్‌గా సాఫ్ట్‌వేర్ ఇది కాబట్టి ఎక్కువ టెన్షన్స్ వల్ల గానీ, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల నడుము నొప్పి అనేది బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తదనమాట. బట్ నేను ప్రెజెంట్ ఆ రోజు కూర్చున్నప్పుడు నీకు బ్యాక్ పెయిన్ ఉంది కదా అన్నారు. సో, అది నాకు అలాగే గుర్తుండిపోయింది. ఎందుకంటే ఆ రోజు నాకు అర్థం కాలేదు. అది ఎలా అర్థమైంది గురువుగారికి అని. బట్ ఆ తర్వాత రోజు నాకు అర్థమైందంటే క్లాస్ చేశాను తర్వాత. ఇప్పటికి నేను బేసిక్ క్లాస్ 3-4 టైమ్స్ చేశాను. నాకు ఆ బేసిక్ క్లాస్ నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఎవరైతే ఎనర్జీ సెన్స్ చేశారో అక్కడ అది ఉంటుంది. కానీ గురువుగారి ప్రాక్టీస్‌లో ఏందంటే అరహటిక్ యోగాలు చాలా లెవెల్స్ చేస్తున్నారు గురువుగారు. అందువల్ల వాళ్ళకి కనపడతది. కనపడి అది తీసేయగలుగుతారు. ఎందుకంటే ప్రాక్టీస్ 20, 25, 30 ఏళ్ళు చేస్తున్నారు. ఆ ప్రాక్టీస్ వల్ల మనకు కనపడతది గురువుగారికి. సో, ఇట్లాగా నా ఫస్ట్ స్టార్టింగ్ డే అదొక అనుభవం. తర్వాత నేను క్లాస్ చేసిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. సో, రీసెంట్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది మాకు ప్రాక్టీస్‌లో. ఇప్పుడేందంటే ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇప్పుడు రీసెంట్‌గా మా కంపెనీలో ఒక అబ్బాయికొచ్చేసి థ్రోట్ పెయిన్ ఉంది. బాగా ఇబ్బంది పడుతున్నాడు. నాకు తెలుస్తుంది థ్రోట్ పెయిన్ ఉందని. నేను జస్ట్ ఆ అబ్బాయి థ్రోట్ పెయిన్‌ని నాకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాననమాట. నేనుండి ఎనర్జీ సెన్స్ చేసి థ్రోట్ పెయిన్ ఉంది కదా! తగ్గించమంటావా అంటే, నీకెలా తెలుసు థ్రోట్ పెయిన్ ఉందని? నాకు తెలుస్తది. నాకు మా గురువుగారు ఇచ్చిన విద్య ఇది. సో, మీకు తీయమంటే తీస్తాను. లేదంటే గురువుగారికి ఒకసారి కాల్ చేయమన్నా చేస్తాను. మీకు హెల్ప్ అవుతుందని అన్నాను. ఆ అబ్బాయి కొంచెం లేదులే చూద్దాం అన్నారు. సో, అదొక చిన్న అనుభవం అనమాట. తర్వాత రీసెంట్‌గా నేను యెస్టర్‌డే అనమాట. నాతో పరిచయమైన ఒక అబ్బాయి ఉన్నాడు. గూగుల్‌లో పనిచేస్తాడు ఆ అబ్బాయి. SD3 అనమాట. ఆ అబ్బాయి ఏంటంటే మనసులో కొంచెం బాధ అంటే నాకు కనిపించింది. సరే నీకు హెల్ప్ చేద్దామని కొద్దిగా 1 మంత్ నుంచి నాకు పరిచయం ఉన్నాడు ఆ అబ్బాయి. సరే నీకు ఏదో ఒకటి హెల్ప్ చేద్దాము. సరే నీకు ఓకేనా? నీ మనసులో బాధ గాని తీసేయగలుగుతామో నీకు ఓకేనా? సరే ఓకే తీసేయండి అన్నాడు. ఇంకా వెంటనే నేను గురువుగారిని ప్రార్థించుకొని గురువుని ప్రార్థించుకొని అమ్మవారిని ప్రార్థించుకున్న తర్వాత వెంటనే తగ్గిపోయింది. నీకు ఎలా ఉంది ఇప్పుడు అన్న. అద్భుతం అసలు తగ్గిపోయిందని అన్నాడు. అసలు ఆ వర్డ్స్ వింటే అది మన గురువులు ఇందాక చెప్పారు కదా! మనం ఏదైతే ఇస్తామో మన గురువులు ఎప్పుడు కూడా సహాయం చేయడానికి ముందుంటారని. అది నాకు ఇప్పుడు ట్రిగ్గర్ అయిందనమాట. నాకు చేస్తున్నాను గానీ బట్ ఎందుకు సహాయం చేస్తారంటే రీజన్ అది. మనం ఎప్పుడూ కూడా ఒక పని చేశామంటే దాని వెనకాల వాళ్ళు అన్నీ ఇచ్చడానికి రెడీగా ఉంటారు. మనం రెడీగా ఉండాలి. యాక్సెప్టెన్స్‌కి, రిసీవర్‌కి. సో, అందుకనే ఇట్లాంటివి నేను ఇంకా ఇప్పుడు మా కొలీగ్ ఒక అబ్బాయికి తీసుకొచ్చాను గురుగారు. ఇది మూడో అనుభవం అనమాట రీసెంట్ టైమ్స్‌లో. సో, వాళ్ళకేంటంటే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని ఇబ్బందులున్నాయి. గురుగారు చెప్పారు. హీలింగ్ చేశారు అయిపోయింది. ఆ అబ్బాయి రీసెంట్‌గా వాళ్ళ హౌస్‌కి రమ్మని చెప్పారు. వాళ్ళ హౌస్ చాలా బాగుంది. సో, నాకప్పుడు ఏమనిపించిందంటే సహాయం చేద్దాం వాళ్ళకి ఏదో ఒక విధంగా అని థాట్‌లో ఉండి, సరే మా గురువుగారు చెప్పిన కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పి, ఇది ఉపయోగపడుతుంది మీకు. ఎవరైనా వచ్చినప్పుడు దిష్టి కానీ తగలకని చెప్పి వచ్చేసామనమాట. అంటే మా గురువుగారు చెప్పేదేంటంటే, వీలైనంత వరకు మనం ఒకరికి సహాయం చేసే విధంగా ఉంటే బాగుంటుందని. సో, అది నేను వీలైనంత వరకు ట్రై చేస్తాను. గురువుల బ్లెస్సింగ్స్